ఇది ఉత్త డొల్లే కనిపిస్తుంది. కాబట్టి వాటికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. ముఖ్యంగా మనకందరికీ ముఖ్యంగా ఏంటంటే వైరస్ లాగా చేరినటువంటి ఏంటంటే మనకు ఉండేటువంటి మనువాదం ఈ వైరస్ ని కుక్కటి వేలతో నలిపేయకుండా దాన్ని నాశనం చేయకుండా ఏదైతే కరోనా లాంటి వైరస్ ని ఎట్లా దెబ్బతీసామో తీరేదా, కరోనా దెబ్బతీయలేదా, తీసాం. అటువంటి కరోనా లాగానే దీన్ని కూడా దెబ్బతీసి అది చుట్ట చేతనావస్థలో బబ్బుంటట్టు చేసి ఎట్లా చేసామో అట్లాగే దీన్ని కూడా చేయడం ద్వారా మనందరం కూడా మనం ఉండేటువంటి రాజకీయ భావజాలాలు డిఫరెంట్ గా ఉంటాయి. నల్లసూరి ప్రకాష్ గారు ఒక బిఎల్ఎఫ్ కి నాయకులుగా ఉన్నారు, వాటికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, మిగిలినటువంటి నాయకులు ఉన్నారు. ఎవరు రాజకీయ అభిప్రాయాలు ఎవరున్నా సరే ఈ కామన్ అభిప్రాయాల మీద మాత్రం కలిసికట్టుగా మనం ఎటువంటి వాటిలో ప్లాట్ఫామ్స్ లో మనం ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లవచ్చు. రాజకీయాలు డిఫరెంట్, సామాజిక అంశాలు వేరు. సామాజిక అంశాల్లోనూ చర్చల్లోనూ ఏకీకృతమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి మనందరం పనిచేస్తామని, అందుకని మేము స్ఫూర్తి గ్రూప్ గా ఈ యొక్క వీటికి లెఫ్టినెంట్ డెమోక్రటిక్ జేఏసీ తోటి అనుబంధంగా మేము కలిసికట్టుగా చేస్తామని మల్లేష్ గారు మాకు స్ఫూర్తి గ్రూప్ లో బాధ్యులుగా ఉన్నారు, మా యాక్టివిటీలో ఉన్నారు. ఆయన 2 పుస్తకాల్లోనూ వారి యొక్క వ్యాసాలు రాశారు, అనేక కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు, అనేకమైన సైంటిఫిక్ యాక్టివిటీస్ చేశాం. ఈ మధ్యనే డాక్టర్ యేసరావు గారికి సంబంధించినటువంటి ఫిలిం తీసాం. ఆయన ఎంత గొప్పగా ఎంత చైతన్యవంత దేశభక్తియుతంగా ఎలా పనిచేశారు, ఎట్లా ఉన్నారు, ఆయన ఉన్నత కుటుంబంలో పనిచేసినప్పటికీ సాధారణ జీవితం కలిపి సాధారణమైన కార్మికులకు ఎలా సేవ చేశారని చెప్పేసి ఫిలిం తీసాం. దానికి మంచి అవార్డు వచ్చింది. అలాగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఒరిస్సా ఉండేటువంటి వాడు బెస్ట్ బయోపిక్ అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. ఇప్పుడే కొత్తగా న్యూస్ వచ్చింది ఏంటంటే వైజాగ్ లో ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వైజాగ్ వాళ్ళు ఇది ఏదైతే ఉందో ఈ మనకి ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అని చెప్పేసి అవార్డు రావడం జరిగింది. ఇటువంటి ఫిల్మ్ కూడా మేము నిర్మించాం. అంతేకాదు వాటికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో 45 రోజుల పాటు ఆయన జయంతి నుండి వర్ధంతి వరకు 45 రోజుల పాటు బస్తీలోను కాలేజీలోను వాటిలో కూడా దీన్ని ప్రదర్శించి చేశాం. అంతే అలాగే పూలేది, అంబేద్కర్ది, సావిత్రిబాయి పూలేది మనం ఇటువంటి వాటిని పండగల్ని చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నా ఉద్దేశం ఇక్కడి నుంచి ఒక రిక్వెస్ట్, మన మల్లేష్ సార్ వీళ్ళందరూ చెప్పేటంటే ఈ జనవరి 3వ తారీఖున సావిత్రిబాయి పూలే జయంతిని మనం ఒక ఉత్సవపూర్వకంగా ఏ పద్ధతిలో చేద్దాం అనేటువంటిది ఇక్కడ నిర్ణయించుకొని మనం వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. సావిత్రిబాయి పూలే ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అప్పటి వరకు భారతీయ సమాజంలో, బ్రాహ్మణ సమాజంలో ఈ దేశంలో మహిళలు చదువుకోవడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టి ఒకవైపు మహిళలను, రెండో వైపున బహుజనులందరినీ కూడా చదువుకు దూరం చేసిన చరిత్ర. దాన్ని ధిక్కరిస్తూ జ్యోతిరావు పూలే నాయకత్వంలో సావిత్రిబాయి పూలే ఒక స్కూల్ ఏర్పాటు చేసి మహిళలకు, అణచబడ్డ లేదా వివక్షత గురవుతున్న కులాలకు చదువు నేర్పడం మొదలుపెట్టిన సందర్భం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఖచ్చితంగా కార్యక్రమాన్ని ఇక్కడ గ్రాండ్ నిర్వహిద్దామని మరొకసారి తెలియదు. అందరూ కలిసి ఎట్లా చేద్దామని నిర్ణయించుకుందాం. దాని ప్రకారం మన కార్యక్రమం రూపొందించుకుందాం. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ వెంకటరాజయ్య గారు, వారు కూడా పేదరికంలో పుట్టి పేదరికాన్ని జయించి ఒక ప్రముఖ విద్యావేత్తగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ చాలా కాలం అనేక ప్రజా ఉద్యమాలకు, ప్రజా సంఘాలకు మద్దతుగా నిలబడినటువంటి మహనీయులు. చాలా మంది పెద్ద పెద్ద నాయకులతో కలిసి రాజకీయ చర్చలు, రాజకీయ ఉద్యమాలు, రాజకీయ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తులు. కాబట్టి వారి మా దగ్గరకు వచ్చి పిలవగానే వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రొఫెసర్ వెంకటరాజయ్య గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సింది కావాలి. ముఖ్యంగా రాజయ్య గారు, టి వెంకటరాజయ్య గారు, టి వెంకటరాజయ్య గారు ముఖ్యంగా ప్రజాస్వామ్యము,
రాజకీయ రిజర్వేషన్ల మీదనే ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. దాని మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ రిజర్వేషన్లు ఎన్నికల విధానానికి సంబంధించిన విషయంలో ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి సార్. ఆ అనుభవాలు మనతో పంచుకోవాలని ఆశ. సభకు నమస్కారం. నేను ఇప్పటి వరకు కొన్ని వేల వేదికలు ఎక్కవచ్చు, కానీ అయ్యా నల్ల సంతోషం కలిగి సార్ చాలా బాగుంది. ఒక చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టనే చెప్తా. భారతదేశానికి వెన్నెముక వ్యవసాయం, అవునా? చప్పట్లు కొట్టండి. రైతు విత్తనం సేద్యం చేస్తే సామాజిక పెత్తనం ఉందా? రైతు విత్తనము సేద్యం చేస్తే సామాజిక పెత్తనం అవుతుందా? ఏమి మనం తాగే పాల చున్నున్నదా, పెరుగుందా, మజ్జిగుందా? పంట మారింది, వంట మారింది, వల్లు మారింది, సమాజం మారింది, మైండ్ మారింది. ఎక్కడున్నామండి? ఒక ఫంక్షన్ పోతే పెరుగు పోసుకుంటే ఏసెన్ పెయింట్ తెల్లగా ఉంటది. ఏసెన్ పెయింట్ అది వాడిన తర్వాత నాలుక పనిచేయదు. నాలుక పోయినటువంటి లక్షల టేస్ట్ బడ్స్ అంతరించిపోయినాయి. బిలియన్ ట్రిలియన్ టేస్ట్ బడ్స్